ఎస్ గైస్, ఈ వీడియోలో మనం ప్రొఫెషనల్ స్కిల్స్, ఓకే, ప్రొఫెషనల్ స్కిల్స్ ఇది సెక్స్ సబ్జెక్ట్. సో మనకి డిగ్రీ థర్డ్ సెమిస్టర్లో ఉందన్నమాట. సో మీకు ఎగ్జామ్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని గ్యాదర్ చేసుకొని వచ్చిన. సో మోస్ట్లీ ఇక్కడ నుంచే వస్తాయి, ఓకేనా. ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి, దట్ ఈస్ మ్యాక్సిమం ఎనఫ్. ఓకే, సో మీరు పాస్ అవుతారు, కన్ఫర్మ్ పాస్ అవుతారు, అండ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ ఆల్సో. ఓకే, ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసిన తర్వాత టైం ఉంటే నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళండి, మీకు తెలిసినాయి. ఓకే, ఫస్ట్ ఈజ్ ఇంటర్వ్యూ. వాట్ ఈజ్ ఇంటర్వ్యూ అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ అంటే ఏంటి? బేసిక్గా కన్వర్జేషన్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆర్ మోర్ పర్సన్స్. ఓకే, ఒక ప్యానల్ ఉండొచ్చు, ఎన్ని టైప్స్ ఉంటాయి, ప్యానల్ ఉండొచ్చు, ఒక నలుగురు కలిసి ఒక్కొక్క ఇంటర్వ్యూ తీసుకోవచ్చు, ఒక్కడు కలిసి ఒక్కొక్క ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. అండ్ కొంచెం ఇంటర్వ్యూస్ ఫర్ ఐటీ జాబ్ కోసం ఉండొచ్చు, లేదంటే యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో అవన్నీ క్లాసిఫై చేసి చెప్తారనమాట లాంగ్ వీడియోస్లో. వాట్ ఈస్ వాట్ అంటే హౌ మెనీ టైప్స్ ఉంటుంది ఇంటర్వ్యూ అని చెప్పేసి లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. బట్ మై ఎక్స్పెక్టేషన్ ఈస్ అట్లీస్ట్ 50 లైక్స్ ఎక్స్పెక్టెడ్ గ్యాస్ ఈ వీడియోకి. విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో 50 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ఐ కెన్ డెఫినెట్లీ అప్లోడ్ ప్రొఫెషనల్ స్కిల్స్. ఓకే, లాంగ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అప్లోడ్ చేస్తాను, ప్రతి ఆన్సర్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అండ్ పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. బట్ చిన్న రిక్వైర్మెంట్ ఏంటంటే అట్లీస్ట్ 50 లైక్స్ ఎక్స్పెక్టెడ్. ఓకే, నెక్స్ట్ వాట్ వాట్ యూ డిఫైన్ రెజ్యూమ్ అండ్ హౌ టు ప్రిపేర్ ఎ గుడ్ రెజ్యూమ్. ఓకే, సో వాట్ ఈజ్ రెజ్యూమ్? రెజ్యూమ్ అంటే ఏంటి అండ్ గుడ్ రెజ్యూమ్లో ఏమేమి ఉండాలి? క్వాలిఫికేషన్ ఉండాలా, ఉండొద్దా, లైక్ ఇంకేమైనా స్కిల్స్ ఉండాలా, ఉండొద్దా, అండ్ డిఫరెన్స్ బిట్వీన్ సీవీ అండ్ రెజ్యూమ్ అండ్ బయో. ఓకే, సీవీకి రెజ్యూమ్కి బయోకి డిఫరెన్స్ ఏంటి? సీవీ అంటే ఏంటి? కరికులం వైటే. కరికులం వైటే అండ్ రెజ్యూమ్ అనేది బోత్ ఆర్ డిఫరెంట్. ఓకే, మనం సేమ్ అనుకుంటాం, బట్ దోస్ ఆర్ నాట్ సేమ్. సిమిలర్, ఓకే, సిమిలర్ ఈజ్ ఓకే, బట్ నాట్ సేమ్. సో ఏంటి డిఫరెన్స్ ఏందనేది నేను లాంగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కామెంట్ చేయండి ఫర్ లాంగ్ వీడియో అని చెప్పేసి, లాంగ్ వీడియో అని కామెంట్ చేయండి. నెక్స్ట్, వాట్ డూ యూ మీన్ బై గ్రూప్ డిస్కషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్. గ్రూప్ డిస్కషన్ అవసరం మనకి? ఓకే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? ఓకే, ఎందుకు ఇంపార్టెంట్ అది? అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఎక్కడ గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి? ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కెరీర్ ఎక్స్ప్లోరేషన్, ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, కెరీర్ ఎక్స్ప్లోరేషన్ అంటే కెరీర్ మన జీవితానికి ఎక్కడైనా ఎదగాలి ఒదగాలి అంటే ఎక్స్ప్లోర్ అవుతూ ఉండాలి, ఏందో తెలుసుకుంటూ ఉండాలి, కెరీర్లో ఏం చేస్తే బాగుంటుంది అనేది తెలుసుకోవాలి. సో అది అవసరమా, ఎందుకు అవసరం, సో ఏం చేస్తే మనం కరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేసినట్టు అవుతుంది అనేది లాంగ్ వీడియోలో ఉంటుంది. ఓకేనా. డిఫైన్ కమ్యూనికేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ టైప్స్. ఓకే, వాట్ ఈస్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ అంటే నేను ఆల్రెడీ మన కమ్యూనికేషన్ స్కిల్స్లో చెప్పాను, బట్ ఇక్కడ కూడా మీకు క్వశ్చన్ ఉంది కాబట్టి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. ఓకే, సో గైస్ ఏంటంటే మనం మాటతోనే కూడలు కట్టచ్చు అనే టాపిక్ మనకు తెలుసు. ఓకే, మాటలతోనే మాయ చేయొచ్చు. సో అవి ఉండాలి, మాటలు ఉండాలి, లేకపోతే మాయ మన సొంతం అంటే లైక్ మనం ఏదైనా కానీ మాయ చేయలేము అనమాట. ఓకేనా. ఓకే, యూనిట్ 2 ఎక్స్ప్లెయిన్ హౌ టు ప్రిపేర్ గుడ్ ప్రజెంటేషన్. సో ప్రజెంటేషన్ ఎట్లా ప్రిపేర్ చేయాలో, ఇప్పుడు మనం ఏదైనా క్లాస్ మీటింగ్ అవుతుంది, ఇప్పుడు మనం అంతా ప్రొఫెషనల్గా ఉండాలి, ఎట్లా ప్రజెంట్ చేయాలి, మన 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 ఎడిటింగ్ ఎట్లా ఉండాలి, మన వే ఆఫ్ రైటింగ్ ఎట్లా ఉండాలి, స్క్రిప్ట్ ఎట్లా ఉండాలి, ఎవ్రీథింగ్ అనేది సో మీకు ఇందులో కవర్ అవుతుంది. వాట్ ఈస్ ద మీనింగ్ అండ్ రోల్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ క్రియేటింగ్ కొలాబరేటివ్ టీమ్. సో కొలాబరేటివ్ టీమ్ అనేది ఉండాలన్నమాట, టీం వర్క్ అనేది ఉండాలి, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం కొలాబరేటివ్ అంటే. ఓకే, అండ్ అది ట్రస్ట్, నమ్మకం, రోల్ ఆఫ్ ట్రస్ట్, ఒకరికొకరు హెల్ప్ చేసుకొని అలాంటి నమ్మకం ఉన్నప్పుడు టీం వర్క్ అనేది చాలా బిల్డ్ అవుతుంది. సో దాని గురించి మనం డీటెయిల్గా లాంగ్ వీడియోలో తెలుసుకుందాం. వాట్ ఈస్ బ్రెయిన్ స్టార్మింగ్ అండ్ హౌ ఇట్ ఈస్ బ్రెయిన్ స్టార్మింగ్ యాజ్ అ టెక్నిక్ టు ప్రమోట్ ఐడియా జనరేషన్. సో బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏంటి అంటే మనము మెదడుకు పదును పెట్టడం అన్నమాట, ఆలోచించడం ఏదైనా విషయం గురించి, ఏం చేస్తే బాగుంటుంది అంటే మన అసలు ఏం చేస్తే బ్రెయిన్ స్టార్మింగ్ బాగా ఉంటుంది. ఓకే, బ్రెయిన్ స్టార్మింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది లాంగ్ వీడియోలో చేస్తాను. విత్ ఇన్ 1.5 hour 2 hours అప్లోడ్ అయిపోతుంది. ఓకే, మీరు కనుక మంచి రెస్పాన్స్ ఉంటే వీల్ డెఫినెట్లీ అప్లోడ్ ఇట్. ఓకే, డిఫైన్ ద రోల్ ఆఫ్ కల్చరల్ ఎటిక్ ఇన్ ప్రమోటింగ్ టీమ్ వర్క్. ఓకే, కల్చరల్ ఎటిక్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో మనం పద్ధతి పాడనేది ఉండాలి మన దగ్గర, పద్ధతి లేకుండా ఏం లేకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే బాగోదు. కల్చరల్ ఎథిక్స్ అనేటివి ఉండాలా. ఇప్పుడు ఈ ఇండియన్ కల్చర్లో ఏదో వేరే కల్చర్ వాడుతూ ఉంటే బాగోదు, కాబట్టి కల్చరల్స్కి ఇంపార్టెంట్ ఇవ్వాలి. వేరే కమ్యూనిటీస్ ఉంటాయి, ఒక్కో కమ్యూనిటీకి ఇంకో కమ్యూనిటీ అందరం కలిసి పనిచేయాల్సి వస్తుంది, అక్కడ మనం పార్షియల్ డిఫరెన్స్ అనేది ఉండొద్దు అనమాట. ఓకేనా. ఎక్స్ప్లెయిన్ మీనింగ్ అండ్ నీడ్ ఆఫ్ ఇంటర్నల్ కమ్యూనికేషన్కి అవసరం ఏంటి, ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి క్వశ్చన్ ఉందన్నమాట. అండ్ అంటే విత్ ఇన్ ఆర్గనైజేషన్లో ఒకరికొకరు కమ్యూనికేషన్ ఉండాలా, సో ఎట్లా ఉండాలా, ఉంటే ఏమవుతుంది లేకపోతే ఏమవుతుంది అనేది అంతా లాంగ్ వీడియోస్లో ఉంటుంది. ఓకేనా.
హౌ టు జనరేట్ ఎఫెక్టివ్ లిజనింగ్ స్కిల్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ. ఓకే, సో ఎఫెక్టివ్ లిజనింగ్ అనేది ఎట్లా డెవలప్ చేసుకోవాలా, బాగా ఎప్పుడు గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఎట్లా డెవలప్ చేసుకోవాలా అనేది ఇది ఇంపార్టెంట్ అనమాట. మన డైలీ లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని కూడా నేను చెప్తాను. మీకు యూనిట్ 1 అండ్ యూనిట్ 2 పార్ట్స్లో వస్తుంది అనమాట వీడియో. అండ్ మన రిక్వైర్మెంట్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 50 to 60 లైక్స్. ఓకే, ఎంత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇట్ కంప్లీట్స్ వీడియో విల్ బి అప్లోడెడ్. లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఎస్, బాయ్.